గోపీచంద్ కు భీమా సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గోపీచంద్ కు సరైన హిట్ లేదు. దీంతో భీమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమా కూడా కాస్త పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ ఫస్ట్ డే భీమాపై గామి డామినేషన్ క్లియర్ గా ఉంది. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా విజువల్స్ టెక్నికల్ గా బాగుందంటూ ప్రశంసలు రావడంతో భీమా ఓపెనింగ్స్ పై కాస్త ఎఫెక్ట్ పడింది. గామి తొలి రోజు 9,07,00,000 కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ భీమా మాత్రం డే 1 వరల్డ్ వైడ్ గా 3,30,00,000 వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ ఫిగర్ బయటకు రాలేదు, కానీ ఫామ్ లో లేని గోపీచంద్ కు ఇది మంచి ఓపెనింగ్స్ అని అంటున్నారు. కానీ సాలిడ్ టాక్ పడి ఉంటే ఈజీగా 5 కోట్ల మార్క్ ను టచ్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాల మాట. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన భీమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ డే ఆశించినంత ఓపెనింగ్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అయితే శని ఆదివారాల్లో మాత్రం భీమా వసూళ్లు ఊపందుకునే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ గామి గట్టి పోటీ ఇస్తుండటంతో భీమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడేం చెప్పలేం. ఇక కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాలవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు గోపీచంద్.